మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న నిర్వహించు ర్యాలీలకు సంబంధించిన ప్రజా ఉద్యమం పోస్టర్ను విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆవిష్కరించారు. మద్దెలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల నడుమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే విధంగా ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దృక్పథంగా జరుగుతుందన్నారు. నిర్వహించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు అండగా దండగా ఉండి ప్రజల్ని మరింత చైతన్యపరచడం కోసం 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొన్న తుఫానుకు సంబంధించి ఈ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 4వ తారీఖున జరగాల్సిన నియోజకవర్గ ర్యాలీని మనం వాయిదా వేయడం జరిగింది. దాన్ని పార్టీ అధిష్టానం 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖున నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనే జరిగే ఈ ర్యాలీలో చంద్రబాబు నాయుడికి చెంప చెల్లు అనిపించేలా ప్రజా తీర్పు ప్రజలందరూ కూడా చెంపపెట్టులో ఉండేలా ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఒకవైపు మేము మెడికల్ కాలేజ్ కోఆర్డినేషన్ లేదు. దీని మీద ఇమీడియట్ గా లోకేష్ has to intervene in this and make this collectively suspended. 12 hours and it is not a joke. ఒక కేజీ పవర్ సప్లై కట్ చేయడం అంటే లేకపోవడం అంటే ఏపీ ఎంపీడీసీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. రెస్పాన్స్ అన్ని కూడా ఈ కేజీని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఈ రోజు ఏమో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. చాలా సిగ్గుగా ఉంది. ఇమీడియట్ గా దీని మీద ఎంక్వైరీ ఏర్పాటు చేసి కన్సర్న్ పీపుల్ ని సస్పెండ్ చేయించాలని చెప్పేసి నేనైతే కోరుతా